మరి మనము నిన్న చెప్పుకున్నట్లు సిలువ ధ్యానం గురించి మరి ఈ 40 రోజులు కూడా ఆదివారాలు తీసేస్తే మనకి ఇప్పటి నుంచి 40 రోజులు మరి ఈస్టర్ లోపల గుడ్ ఫ్రైడే లోపల 40 రోజులు వస్తాయి అనుకుంటా. సో దాన్ని బట్టి మనము సిలువను గురించి ధ్యానించడానికి ఆయన యొక్క మరణము పునరుద్ధానము ఎలాగ క్రిస్మస్ దినాల్లో మనం ఆయన పుట్టుక గురించి ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటాము, మరి అలాగే సమయంలో ఆయన సిలువను గురించి, ఆయన పునరుద్ధానముల గురించి, ఆయన మరణము పునరుద్ధానముల గురించి మనము ధ్యానించడానికి గొప్ప భాగ్యముగా మనం భావించి మరి మనము దేవుని వైపు చూడగలిగినట్లయితే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 59వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ అధ్యాయం నుంచి, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిల్చుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్సులకు ప్రతీకారము చేయును. పడమట దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహము జలము వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును యాకోబులు తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొని వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఎట్లా మన యొక్క దోషములు బట్టి ఆ దినాల్లో మనుషులు తిరుగుబాటు చేసి మరి దేవుని విసర్జించి దేవుణ్ణి వెంబడించకుండా మరి వాళ్ళు అసత్యం మాట్లాడుతూ న్యాయం అనేది లేకుండా వాళ్ళకి ఉన్న పరిస్థితుల్లో మధ్యవర్తి లేడు, సంరక్షకుడు లేకపోవడం, మధ్యవర్తి లేకపోవడం, ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఒక నిరీక్షణ కలుగు చేసిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. మనకి కొంతమందికి తెలుసు, సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్పేవాళ్ళు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుడు ఒకడు ప్రయోజకుడయ్యి మరి అన్న చక్కగా చీఫ్ జస్టిస్ అవుతాడు, ఒక జడ్జి గారు అవుతాడు అనమాట. ఆ చిన్నోడు వచ్చేసేటప్పటికి మరి గజి దొంగ అవుతాడు. ఆఖరికి ఏమవుతుందంటే, ఒక రోజున తను దొంగతనాలు చేసి 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 తను పట్టబడి ఆఖరికి జైలుకి వచ్చి తర్వాత కోర్టుకు వచ్చి తన మీద తీర్పు తీర్చబడే పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు,
యాక్చువల్గా అన్నకి తమ్ముడు అంటే చాలా ఇష్టం. అయితే అతన్ని మార్చడానికి అన్న ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ తమ్ముడు తమ్ముడు మార్చలేకపోయాడు, తన వల్ల కాలేదు. ఆఖరికి మరి తన ఎదుటికే తీర్పు తీర్చబడటానికి వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు, ఏముందలే, అన్నకి చాలా ఇష్టం తమ్ముడు అంటే, ఈ కేసు కొట్టివేయబడుతుంది, తీర్పు వాళ్ళ తమ్ముడికి అనుకూలంగానే ఇస్తాడు అని చెప్పేసి అట్లా అనుకుంటారు. అలా అనుకొని ఆఖరికి ఆ రోజు వస్తుంది ఆ తీర్పు తీర్చడానికి, న్యాయపీఠం ఎదుట నిలబడతాడు తమ్ముడు. నిలబడినప్పుడు అందరూ చూస్తా ఉన్నారు, ఏం తీర్పు ఇస్తాడు అని. ఆఖరికి ఆయన నేరస్తుని న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. అతడు మరణించబడడానికి, మరణశిక్ష విధించబడటానికి అర్హుడు అని చెప్పి తనకి మరణశిక్ష విధిస్తాడు. విధించేటప్పటికి అందరూ ఆశ్చర్యపడతారు, అదేంటి అంత న్యాయంగా తీర్పు తీర్చాడు, ఇంత ఇష్టం కదా తమ్ముడంటే అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలా రోజులు గడిచిపోతా ఉంటాయి. ఆ రోజు వస్తుంది, ఇంకా ఆ రోజున ఉరి తీస్తారనమాట. ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజున ఉదయాన్నే ఆ రోజు రాత్రి, ముందు రోజు రాత్రే చెప్తాడు అన్న తమ్ముడిని పిలిచి, ఇదిగో రేపు ఉదయాన్నే మరి ఉరి శిక్ష, నువ్వు ఒక పని చెయ్యి, మన ఇద్దరము ప్లేసెస్ మారదాం, నువ్వు వచ్చి నా న్యాయపీఠం దగ్గర కూర్చో, నా వృత్తిలోకి, నా పనిలోకి నువ్వు వెళ్ళు, నేను ఆ రోజున ఉదయాన్నే ఉరి తీస్తారనమాట. ఇంకా తెల్లవారుతుంది అన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్ గా తెల్లవారే టయానికి సరే ఇతను అనుకుంటాడు తమ్ముడు, ఓకే అన్నయ్య ఒక మంచి ప్లాన్ తో ఉన్నాడు, వాళ్ళు ఉరి తీయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన్ని చూడగానే ఆ ఉరి శిక్ష రద్దయిపోతుంది, మా అన్నని ఉరి తీయర్లే అని చెప్పి అనుకొని యాక్సెప్ట్ చేస్తాడు. తనకి విషయం ఏమీ తెలియదు, అన్న యొక్క ప్లాన్ తనకు తెలియదు. సరే అన్నని చూసి వెంటనే ఉరిశిక్ష రద్దు చేస్తారేమో అని అనుకొని, సరే అన్నయ్య అని చెప్పి వెంటనే ఓకే అంటాడు. ఆ రోజు ఉదయాన్నే మరి ఆ నేరస్తుడి స్థానంలోకి వెళ్ళి కూర్చుంటాడు అన్న. జడ్జి గారు వెళ్ళి కూర్చొని ఉంటే మరి అక్కడ నుంచి వెంటనే ఆయన్ని ఉదయాన్నే తీసుకొని వెళ్ళిపోయి ఉరి శిక్ష విధించేస్తారు. ఆ తమ్ముడు నేరస్తుడిగా ఉన్నవాడు దూరం నుంచి చూస్తా ఉంటాడనమాట, ఏం జరుగుతుందో అని. ఆ పైన కొండ మీదకి వెళ్ళి అన్ని చూస్తా ఉంటాడు. అన్న చేయవలసిన పనులు విషయంలో చూస్తున్నట్లుగా అక్కడ అలా తిరుగుతా ఉంటే చూస్తాడనమాట, ఏం జరుగుతుందో, ఆగిపోతుంది అని అనుకుంటున్నాడు, కానీ తన స్థానంలో తిను చనిపోతాడు అని మాత్రం తను ఊహించలేదు. అప్పుడు వెంటనే ఉరిశిక్ష విధించబడటం అది చూసి ఇంకా పరిగెత్తుకుంటా వస్తాడు అతను. పరిగెత్తుకుంటా వచ్చి ఆ జైలు యొక్క తలుపు ఆ ప్లేస్ ని కొడతా ఉంటాడు. అప్పుడు వచ్చి ఏంటి అంటే ఈ యొక్క ఉరిశిక్ష, ఈ రోజు నాకు ఉరిశిక్ష వేయబడాలి, నేను చనిపోవాలి ఈ రోజున అని చెప్పి అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఈ రోజు ఇంకేమి లేవండి, అయిపోయినాయి, ఈ పేరు మీద ఇంకెవరికి మేము శిక్ష విధించాల్సిన, ఇది ఉరి తీయాల్సిన లిస్ట్ లో ఈ పేరు ఇంకా లేదండి, అయిపోయింది, ఈ రోజుది చేయాల్సింది మేము చేసేసాము అంటారు. తను ఎంత నెత్తి నోరు బాదుకొని ఎంత కేకలు పెట్టినా సరే అక్కడ వాళ్ళు ఏమంటారంటే సింపుల్ గా, అయిపోయిందండి, చేయాల్సింది అంతా అయిపోయింది, ఈ రోజుకి మేము చేయవలసింది, ఇంకా మీరు చెప్తున్న పేరు మీద ఇక్కడ మాకెవరు ఇంకా లిస్ట్ లో ఎవరు లేరు అంటాడు. తన స్థానంలో తిను మరణించడం, ఎంతగా ప్రేమించాడు అంటే తన సహోదరుని, తన బదులు నిజంగా శిక్ష విధించవలసిన స్థానంలో ఉన్న అన్న ఎలా ఫీల్ అయ్యాడో, తన చేతులతో తాను తన తమ్ముణ్ణి ఆ ఉరిశిక్షకి అప్పగించడం కంటే నేనే చనిపోతే పోలా, ఒక అన్నకే తమ్ముణ్ణి ఉరిశిక్ష వేయడానికి ఎంత కష్టమైందో, ఎంత ప్రేమించాడో మనకి ఇక్కడ కనబడతా ఉంది. తను
ఇంకా శిక్ష విధించబడటానికి ఇంకా ఆ శిక్ష అనేది ఇంకా తన తమ్ముడిని విధించడానికి ఇంకా లేదు. నేను నేరస్తుడిని అని చెప్పినా సరే ఇంకా అయిపోయింది, ఆ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఆ స్థానంలో అతను చనిపోయాడు, అయిపోయిందేదో అయిపోయింది. నిజంగా ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఎంత ప్రేమించాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం, మన స్థానములో ఆయన మరణించడం, ఇంకా కుమారుడు ఈ తమ్ముడు చేయవలసింది ఏమీ లేదు. తన కోసం ఆ శిక్ష మొత్తం ఆ శిక్ష అంతటిని కూడా అన్నయ్య భరించినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాగే మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మనం చేయవలసింది ఏంటి అంటే ఇంకా మనం ఆయన వైపు చూడడం మాత్రమే. ఆయన వైపు మన ఆ ప్లేసెస్ స్వాప్ చేసేసుకున్నాడు. ఇంకా మన స్థానానికి ఆయన వచ్చాడు. ఆ మనల్ని ఆయన స్థానంలోకి తీసుకొని వెళ్ళడానికి మనం చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఆయన స్థానంలోకి వెళ్ళాలి. మనము దేవుణ్ణి అంగీకరించినట్లయితే మనకి ఏ శిక్షా విధి లేదు. మనము తీర్పు తీర్చే స్థితిలో దేవుడు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన స్థలము మనకిచ్చాడు. అరే నా కొరకు నా పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. పోనీ నా కోసం ఆయన చచ్చిపోయాడు కదా, నేను మరలా వెళ్తాను, నా పని నేను చేస్తాను, నా దొంగతనాలు నేను చేసుకుంటాను అని తన తమ్ముడు చేయగలడా? ఆ బ్యాక్ మళ్ళీ ఎలాగ తన జీవితం ఉందో ఆ జీవితాన్ని మరలా కొనసాగించగలడా? నా కొరకు నా అన్న చనిపోయాడు. ఆ స్థానము తను తీసుకున్నాడు. తన అన్న యొక్క స్థానాన్ని, ఒక తీర్పు తీర్చే జడ్జి గారి స్థానాన్ని తమ్ముడికి ఇచ్చాడు. ఇంకా ఆయనకి శిక్ష లేదు, శిక్ష విధించేవాడు అయిపోయాడు. ఇంకా ఎవరు నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష విధించే స్థానంలోకి వెళ్ళిపోయాడు. అది మనము యేసుప్రభు మన 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 యొక్క స్థానంలోకి ఆయన వెళ్ళాడు. ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన నీతి, ఆయన వైపు మనం చూసి మనము నీతిమంతులుగా తీర్చబడవలసినగా వారిగా ఉన్నాం. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే 20-21 వచనాలు, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన స్థానములో ఉన్న మనము దేవుని యొక్క నీతి, మన కొరకు ఆయన మరణించడం ఇది ఒక్కటి చాలు. అందుకనే పౌలు గారు అంటారు గలతీ 2:20లో చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తు. నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇక నేను నా కొరకు కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన కొరకు నేను జీవించాలి. ఇక నేను కాదు జీవించేది, నా యందు క్రీస్తు. ఈ స్థానానికి మనం వచ్చేయాలి. నా కొరకు ప్రభు మరణించాడు, నా పాపములను ఆయన మోసాడు, నా పాపములను నా అతిక్రమములను ఆయన భరించాడు. అన్నప్పుడు మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయన మన కోసం పాపముగా చేశాను. కాబట్టి మరి మనం దేవుని నీతి అవుతున్నామా? ఆయన స్థానంలో నిలవడానికి ఏమాత్రము తగిన వరము కాదు.
ఎలాగా యేసు ప్రభు యొక్క స్థానాన్ని మనం తీసుకోగలం? మనము నిజంగా గ్రహించినట్లయితే నా కొరకు ఆయన మరణించాడు, ఇక నేను మనం ఎలా అనుకోవాలంటే, నేను ఆయనతో కూడా, మనం ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారమైతే, ఈ సత్యాన్ని మనం గ్రహించిన వారమైతే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తు. అదే అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల, మనం ఒక దేవుని యందు ఉన్నవారమైతే, ఈ సత్యాన్ని గ్రహించిన వారమైతే, ఈ సత్యాన్ని మనం అన్వయించుకోగలిగినట్లయితే, మనం క్రీస్తునామం ధరించామని చెప్తున్నాం, కానీ ఈ సత్యాన్ని మనము ఎగ్జాక్ట్ గా మనల్ని ఈ యొక్క సిచ్యువేషన్ ని మనం రిఫ్లెక్ట్ చేసుకుంటే, ఆయన నా కొరకు మరణించారు, నా పాపములను ఆయన భరించారు, నా స్థానాన్ని ఆయన తీసుకున్నారు అన్నదాన్ని మనం చులకనగా చేయలేము. మరలా పాపంలో మనం నిలిచి ఉండలేము. మరలా తిరిగి మన స్థానంలో మనము మనకు ఎవరి కొరకైతే ఆయన మరణించారో, ఆ స్థానాన్ని మనం తీసుకోవాలి అంటే మనం ఆయన నీతి అవ్వాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి, చూడండి ఇక్కడ సరే, ఈ మాటలను మనం గ్రహించగలిగినట్లయితే, ఈ యొక్క 40 రోజులు కూడా మనము ఆ సిలువను మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే, మనము మరలా తిరిగి మనము దేవుణ్ణి ధ్యానించి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం నిజంగా అర్థం చేసుకుంటే మరలా మనం వెనుతిరగం. మరలా మనం వెళ్ళి పాపం చేయలేము. మరలా మన యొక్క పూర్వస్థితికి మనం వెళ్ళలేము. ఈ సత్యాన్ని నమ్మిన ప్రతి క్రైస్తవుడు, ఈ సత్యాన్ని నమ్మిన యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో ఇస్కరియోతు యూదా అయిపోయిన తర్వాత మరలా 12 మంది ఉన్నారు. అపోస్తల దినాల్లో మనం చూసినట్లయితే 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ఒక్కని తప్ప, ఒక యోహాను ఆయన మామూలుగా మరణించాడు, కానీ మిగిలిన 11 మంది కూడా ఈ సత్యాన్ని ప్రకటిస్తూ చనిపోయారు. ఈ సత్యము కొరకు నిలబడ్డారు. పౌలు గారు కూడా ఆయన తల నరకబడింది ఈ సత్యాన్ని ప్రకటించడానికి. నిజంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ సత్యాన్ని గ్రహించారు. నా పాపముల కొరకు ఆయన మరణించాడు, నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఆయన స్థానాన్ని నేను తీసుకోవాలి. ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చారు, ఈ సాక్ష్యాన్ని, ఈ సువార్తని నేను అనేకులకి చాటించాలి. దిస్ ఈజ్ మై జాబ్. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు ఈ లోకం. నిజంగా మనం క్రీస్తుని నమ్మిన వారమైతే, ఈ సిలువను ఈ సిలువ వేయబడిన పరిస్థితి, యేసు ప్రభు మరణించిన పరిస్థితిని
మన కోసం ఆయన ఎలా పాపమైపోయి, ఏ పాపము ఎరుగని ఆయన మన కోసం ఎట్లా పాపమైపోయాడు. ఒక శాపగ్రస్తులు మరణించవలసిన విధానానికి అలా ఉరితీయబడినట్లుగా ఆ యొక్క సహోదరుడు తాను ఎలాగ సిలువకు అప్పగించుకున్నాడో, ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే, ఎందుకు మనం ఏదో నామకార్థంగా ఈ 40 రోజులు మనం ఏదో సిలువ ధ్యానాలు ఇవన్నీ నేను అనడం లేదు. మనము సరిగ్గా ధ్యానిద్దాం. ఒక అవకాశం, ఈ సమయాన్ని మనం అవకాశంగా తీసుకొని రియల్ గా నామకార్థంగా ఏదో ఉపవాసం ఉండడం కాదు, ఏదో అందరూ చేసినట్లు పూలు పెట్టుకోకుండా, లేకపోతే ఇవి తినకుండా, నీసు తినకుండా, అంకోటి చేయకుండా ఏదో మనం నామకార్థంగా చేయడం కాదు, రాంగ్ మోటివ్స్ తో కాదు. ఆయన నీతి అగునట్లుగా అన్నాడు. మన కొరకు ఆయన మరణించి మరి మనకి ఆ నీతిని, ఆ స్థానాన్ని ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. మనం అందుకని యేసుప్రభు అంటున్నారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు. మనుషులకి కనబడాలని, ఏదో క్రీస్తునామం ధరించిన మనం మనుషులకి కనబడాలని కాదు, ఆ నీతిని మనుషులకి కనబరచడానికి కొరకు కాదు, ఒక వేషధారణ కాదు. మనుషులకి ఆ నీతి కనపడాలని మనం ప్రయత్నం చేస్తే, మనుషులు ఎదుట మనం నీతిమంతులుగా అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే, మనం ఇంకా చేస్తున్న పాపం మానకుండా, ఇంకా మన దేని విషయమై మన యొక్క పాపాన్ని ఆయన మీద వేసుకొని శిక్షను భరించాడో ఆ పాపం ఇంకా మనం మానకుండా, ఇంకా ప్రభు వైపు చూడకుండా, ఆయన నీతిని మనం అడాప్ట్ చేసుకోకపోతే, ఇక్కడ దేవుని నామం ధరించినాము అని చెప్తున్న వారు కూడా ఎలా ఉన్నారు అంటే, మనుషులకి కనపరుచుకుంటున్నారు వాళ్ళ నీతిని. అమ్మో, నా కోసం చనిపోయాడు మా అన్నయ్య, నేను ఇంక ఈ పనులు చేయకూడదు అని చెప్పి మనుషులు ఎదుట మంచితనంగా ఉన్నట్టుగా ప్రవర్తించడం కాదు మనం చేయవలసింది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడు, లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనం నిజంగా ఈ సిలువను, ఈ మరణమును ప్రభు నా స్థానాన్ని తీసుకున్నారు అని మనము నమ్మి, మనము ఆయన యందు ఆయన వైపు చూసి మనం నీతిమంతులుగా తీర్చబడవలసిన వారు. ఇంకా మనకి శిక్ష లేదు. తన సహోదరుడు వచ్చి ఆ శిక్ష విధించబడవలసింది, నాకు ఉరి శిక్ష వేయబడవలసింది, నేను అని మొత్తుకుంటున్నా సరే ఎవరు లేరు, ఇంకా మేము శిక్ష విధించడానికి అయిపోయింది, ఎగ్జిక్యూషన్ హ్యాస్ బిన్ ఫినిష్డ్, ఇంకా ఏమీ లేదు, మా లిస్టులో ఏమీ లేదు. కాబట్టి మనం చేస్తున్నది, మనం ప్రార్థన చేస్తున్నా, మనం చేస్తున్న ఉపవాసమైన ఏదో మనుషులకి కనపరుచుకోవాలని కాదు, మన అంతరంగ హృదయం మార్చబడి నా స్థానాన్ని ప్రభు తీసుకున్నాడు. ఆయన స్థానంలో ఉండడానికి మనం అర్హులం కాదు. ఆ నీతిని మనం తీసుకోవడానికి అర్హులము కాదు. బట్ ఖచ్చితముగా ఇంకా ఆటోమేటిక్ గా మనల్ని ఆయన యొక్క నా కొరకు ఆయన మరణించాడు అన్న సత్యాన్ని మనం గ్రహించి మనం ఆయన్ని ఇది చేసుకుంటే మనం నీతిమంతులుగా తీర్చబడినట్లే. మారు మనసు పొందిన వాళ్ళము మనకు తెలుసు, మనం ప్రయత్నం చేసి మనం నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. నిజంగా దేవుని ఆత్మచేత దర్శించబడిన తర్వాత వాళ్ళు తాగేవాళ్ళు తాగకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేసింది ఏమి లేదు. ఎంత ఇష్టమో అంత అయిష్టం, అంత అసహ్యమో అనేది వాళ్ళకు వచ్చింది. అక్కడున్న గొప్ప విశేషం ఏంటి అంటే, అదే ఆ ప్రభు ఆయన యొక్క
మన కొరకు మరణించిన దాన్ని మనం గ్రహించినప్పుడు మరలా మనము దేని విషయమై మన పాపములు ఆయన మీద మోపబడినయో మరలా మనం ఆ పాపం చేయలేము. ఈ దినాలన్నీ కూడా, ఈ 40 దినాలు కూడా మనం ప్రభు వైపు చూస్తూ మనము ఆయన నీతి కావలసిన వారిగా ఉన్నాం. దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. దేనికోసం? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనం దేవుని నీతి అవడాని కోసం మన పాపాలని ఆయన మోసాడంట. మరి దేవుని యొక్క నీతి అమ్మో క్రిస్టియన్, నేను దేవుణ్ణి అంగీకరించాను, నా పాపము కొరకు ఆయన పాపం అయిపోయాడు, ఆయన శిక్ష విధించబడ్డాడు, కాబట్టి నేను నీతిమంతుడిగా ఉండాలి అని, నీతిమంతులుగా ఉండడానికి మనుషులు ఎదుట ప్రయత్నం చేయడం కాదు మనం చేయాల్సింది. దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. ఎంతవరకు ఎలా ఉంది అంటే క్రైస్తవుల యొక్క జీవితము, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ మనుషుల కోసం వాళ్ళని చూస్తున్నారు. నేను క్రీస్తునామం ధరించిన వ్యక్తిని, రక్షణ పొందిన వ్యక్తిని అని చలామణి అవుతున్నాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఏంటి జాగ్రత్త? బయట మనుషులకి నేను సినిమాలు చూస్తున్నానని కనపడకూడదు, లేకపోతే నేను అబద్ధం ఆడినట్లు కనపడకూడదు, లేకపోతే ఏమో పాత స్థితి ఏముందో వాటిలన్నిటిని ఒక్కొక్కటి జాగ్రత్త పడటం కాదు మనం చేయవలసింది. ఆయన మన కొరకు సిలువ వేయబడింది, మన పాపాన్ని ఆయన భరించింది, మనం వేషం వేయటం కోసం కాదు. మనుషులు ఎదుట మనం నీతిమంతులుగా ప్రూవ్ చేసుకోవడం కొరకు కాదు. మనుషులు ఉన్నప్పుడేమో స్మూత్ గా మాట్లాడడం, ఎవరు లేనప్పుడేమో కోపాన్ని వెళ్ళగక్కడం. ఏంటి అంటే భయం. మారుమనసు పొందాడు అని అంటారు, ఇదేనా అంటారేమో అని భయం. భయపడుతూ భక్తి చేయవలసిన అవసరం లేదు, వేషంతో భక్తి చేయవలసిన అవసరం లేదు. ఈ 40 దినాలు కూడా నువ్వు వేషం వేయాల్సిన అవసరం లేదు. ఆయన వైపు చూస్తూ ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనము గ్రహించి మనం ఒక నూతన సృష్టిగా పౌలు గారు చెప్పినట్లు మనము అపోస్తుల వలె, పౌలు వలె మనం మార్చబడాలి. నిజంగా మనం ఆయన్ని సిలువను కరెక్ట్ గా ధ్యానించినట్లయితే చాలా మనలో మార్పు రావాలి. మన కొరకు, మన పాపం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు గల్తీలో, ఐ హావ్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డా. ఇక నేను కాదు, నా ఎందుకు క్రీస్తే. ఆయన మరణించాడు నా కొరకు అనడం కాదు, నేను కూడా ఆయనతో పాటు మరణించాను, క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను. ఎందుకంటే నా పాపం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మరి మనం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామా? ఇక నువ్వు జీవించినది నేను కాదు అనే స్థితిలోకి మనం వెళ్ళగలిగామా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, తన నిమిత్తము తన అన్న ఉరి పడితే ఈయన మరలా వెళ్ళి తను పాత స్థితి తను అలా జీవించగలడా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయన ఎలాగా
మనం దేవుని నీతి అగునట్లు. ప్రభు యొక్క స్థానాన్ని మనం తీసుకున్న వారమైతే ప్రభులాగా క్షమించగలగాలి, ప్రభులాగా ప్రేమించగలగాలి, ప్రభులాగా మనం ఇతరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమయ్యమ్మ. దట్స్ వాట్ అపోస్తల్ స్టేట్. శిష్యులైన వారు ఏం చేశారు అంటే ఇతరుల కొరకు వాళ్ళ ప్రాణాన్ని పెట్టడానికి తెగించారు. మన పని మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఆయన నా కొరకు చనిపోయాడని నేను నమ్ముతున్నాను అని ఆయన మనము ఒప్పుకోవడం కాదు రక్షణ అంటే. లెట్ us take his place. ఆయన ఎలాగా క్షమించాడో, జడ్జి గారి స్థానంలో ఉండి తన యొక్క సహోదరుని యొక్క స్థానాన్ని తీసుకున్నాడు. మరి మనము జడ్జి గారి స్థానంలోకి వెళ్ళినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మనం కూడా మన యొక్క ప్రాణాన్ని ఇతరుల కొరకు పెట్టున్నంతగా మనం వాళ్ళని ప్రేమించబోతున్నాం. అంత సాక్రిఫిషియల్ లైఫ్ మనలో కనబడాలి. స్వార్థం అనేది ఆ సిలువ వైపు చూస్తే స్వార్థం అనేది ఉండడానికి అవకాశం లేదు. నేను అని అనుకునే స్వభావం ఉండడానికి అవకాశం లేదు. ఆ స్థానం అలాంటిది కాదు. తీర్పు తీర్చే అవకాశమే లేదు. మనం ఏంటంటే ఇతరులని తీర్పు తీర్చే స్థానంలో మనం లేము. అందుకే ప్రేమ దోషములు కప్పుతుంది అన్నది. నిజంగా మనం ఆ వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని తీర్పు తీర్చాం. ఇలా ఒక్కొక్కటి మనం రిఫ్లెక్ట్ చేసుకుంటూ వెళితే అనేకమైన విషయాలలో మనము మారవలసిన వారుగా ఉన్నాం. వేషధారణ వలన మనుషుల ఎదుట మన నీతిని కనుపరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయడం వలన మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనము దేవుని వైపు చూద్దాం. ప్రభు మనల్ని నడిపించలాగన ఆ సిలువను గురించి ధ్యానించడానికి మన జ్ఞానముతో మనము దాన్ని గ్రహించలేము. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి, ఉపవాసం లేకపోయినా వాక్యాన్ని ధ్యానిస్తూ సిలువను ధ్యానిస్తూ ఒక్కసారి మనల్ని మనము దేవునిలో ఆయన సిలువను మనం ధ్యానిస్తే ఖచ్చితంగా మనం నీతివంతులుగా తీర్చబడాలి. దేవుని నీతి అగునట్లు ఆయన మన కొరకు మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు. ఇది ఒక మంచి సమయముగా భావించి దీన్ని సిలువను గురించి ధ్యానించడానికి, కుటుంబంలో కుటుంబారాధన చేసుకోవడానికి, మన బిడ్డలకి దేవుని సువార్తను అందించడానికి, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని వివరించడానికి, మన స్నేహితులకి కావచ్చు, మన యొక్క కుటుంబ సభ్యులకి కావచ్చు, బైబిల్ చదివే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసుకునే విషయంలో కావచ్చు, మనము దేవుని యొక్క సిలువను ధ్యానించే ఇలాగా మనము ఈ యొక్క యాటిట్యూడ్ తోటి మనం ఉండగలిగినట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ, మన స్థానాన్ని మనం గ్రహించి ఆ స్థానంలో మనము శాశ్వతంగా దేవుని కొరకు బ్రతకడానికి ఒక మంచి మాదిరి అవుతుంది.
ఆయన మన కొరకు ఏం చేశాడు, మనం ఏమి చెయ్యాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఎవ్వరూ ఆ సిలువను గురించి మనం వివరించలేము, కానీ మనకు మనమే ఆ సిలువ వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ఆశను బట్టి, ఆసక్తిని బట్టి దేవుడే మనకి వాటిని అర్థం చేసి మనము ప్రభువు తట్టు తిరగడానికి, పూర్తిగా ఆయన యొక్క నీతి అవడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరన్నా చిన్న ప్రార్థన చేయండి. Recording